నమస్తే అండి జయప్రద గారు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, వివిధ వారాలలో పుట్టిన వాళ్ళు వ్యక్తిగతంగా లేకపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అలానే వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో, మరి ఈరోజు గురువారం. కొంతమంది లక్ష్మీ వారం అని కూడా అంటూ ఉంటారు. రైట్? సో, గురువారం పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? గురువారం పుట్టిన వాళ్ళు ఒక గురువు ఒక అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు అంటారు వీళ్ళని. చాలా తెలివైన వాళ్ళు, బుద్ధిమంతులు, అనుగ్రహం దైవత్వం ఒక అనుగ్రహంతో ఉన్నవాళ్ళు అని అంటారు. అంటే దేవత అనుగ్రహం ఎక్కువగా కలిగిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళ చేతితో ఏ పని చేసినా అది శుభాన్ని చేకూరుతుందని, శుభాలు తెచ్చిస్తుందని అంటుంటారు. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఇదే వర్తిస్తుందా? వర్తిస్తుంది. ఇద్దరు అంటే అమ్మాయిలు, అబ్బాయిలు కాదు. గురువారం పుట్టిన వాళ్ళ లక్షణాలు ఇవి. సో గురువారం పుడితే వాళ్ళకి ఒక గురువు ఒక అనుగ్రహం. అంటే మన జాతకంలో గురువు ఒక బృహస్పతి ఒక ఎనర్జీస్ అంటే గురువు ఎక్కడ ఉంటే అక్కడ ధనస్థానంలో ఉంటే ధనం యోగాలు, అండ్ తర్వాత పంచమ స్థానంలో ఉంటే మంచి మంత్ర సాధన, యోగము, సంతాన భాగ్యము ఇవన్నీ కలుగుతాయని చెప్తానండి. అలాగే గురువారం పుట్టిన వాళ్ళకి అదృష్టవంతులు వీళ్ళు. వీళ్ళు ఏ పని చేసి చెప్పినా వీళ్ళకి అదృష్టం మాత్రం తెచ్చుకొని పుడతారు అనమాట. ఓకే. సో అందుకని వీళ్ళకి అన్ని కలిసి వస్తూ ఉంటాయి. ఏ పని చేసినా అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళకి. సో వీళ్ళు ఒక చిన్న పని, కొంతమంది చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు, వాళ్ళకి అలా మైండ్గా అనిపించి మేము జస్ట్ అలా మొదలుపెట్టామండి, అలా జరిగిపోతుంది, ఇది బ్రహ్మాండంగా సాగింది వాళ్ళ అంటే అసలు మేము ఇలా ప్లానింగ్ వేసుకోలేదు, అసలు ఏదో కొంచెం అలా నెమ్మగా మొదలుపెట్టాం, అలా జరిగిపోయిందని అంటారు. సో ఎందుకంటే అదృష్టం ఎక్కువగా ఉన్న వాళ్ళకి అలా జరుగుతూ ఉంటుంది. సో గురువారం పుట్టిన వాళ్ళకి ఎక్కువ అదృష్టవంతులు అని చెప్పచ్చు. అదృష్టం వల్ల వాళ్ళకి ఏ పనిని సాధించుకొని వస్తారు. ఇప్పుడు గురువారాన్ని కొంతమంది లక్ష్మీ వారం అని కూడా అంటారు. కానీ శుక్రవారాన్ని కూడా లక్ష్మీ వారంగా చూస్తూ ఉంటారు. ఈ తేడా ఏంటి? గురువారం అంటే అది బృహస్పతి వారం అన్నది. సో అందుకని ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం అంటే మన జాతకంలో గురుబలం ఉంటే ఏదైనా సాధిస్తారు. కొన్ని జాతకాల్లో గురుబలం లేదనుకోండి, సో సాధించలేరు. వీళ్ళకి గురుబలం లేదండి, ఏం సాధించలేరు, కష్టం అండి వీళ్ళు. కొంతమంది ఏంటంటే ఏమో చూద్దామండి, 10 ఏళ్ళు పోతే వీళ్ళు 10 ఏళ్ళ వరకు వీళ్ళు నిలబడి చూద్దాం అని చెప్పి ఇలా భయపెడుతూ ఉంటారు కదా. సో జాతకంలో మెయిన్ కావాల్సిన మన జాతక కుండలిలో గురుబలం ఎక్కువగా స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడైతే ఏ జాతకంలో గురువు స్ట్రాంగ్గా లేకపోతే అది వాళ్ళకి చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది అని అర్థం. సో అందుకని మన లక్ష్మీ వారము గురువారంని బాగా గురుబలాన్ని కోసం అని చాలామంది ప్రార్థన చేయడం, పూజ చేయడం అండ్ ఎనర్జీస్ కోసం చేస్తారన్నమాట, పాజిటివ్ ఎనర్జీస్ రావడానికి. అందుకని గురువారం లక్ష్మీవారం అని అంటారు. సో గురువుని ఎక్కువ ఎప్పుడైతే పూజిస్తామో ఖచ్చితంగా అదృష్టం యోగం అంటే ఏంటి, డబ్బు రావడం, అనుకున్న పనులు అవ్వడం, సాధించుకుని రావడం, ఇవన్నీ జరుగుతాయి కదా. వీటన్నిటికి కూడా గురువారమే చాలా ఇంపార్టెన్స్ అనమాట. సో శుక్రవారం అనేది అది అది వేరే విషయం, తర్వాత అది దాంట్లో చెప్తాను. గురువారం అసలు మొదటి నుంచి గురువారం లక్ష్మీ పూజ చేయడం, గురువారమే అన్ని విధాలుగా శివుడికి గురువారం సాయంకాలం ప్రదోషకాలంలో అభిషేకం చేయడం చాలా విశేష ఫలితాలు ఉంటాయన్నమాట. సో ఇలా చేసేవాళ్ళం పూర్వం. సో దేనికైనా సరే గురుబలం ఉండాలి అంటారు కాబట్టి గురువారం పుట్టిన వాడికి ఆటోమేటిక్‌గానే ఆ గురుబలం ఉంటుంది అంటారు. ఓకే. మరి గురువారం పుట్టిన వాళ్ళు ఏం చేయాలి తప్పకుండా? ఏం చేయకూడదు? గురువారం పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు భక్తి చాలా ఎక్కువగానే ఉంటుంది, పూజ పునస్కారం ఎక్కువ చేస్తుంటారు. కాకపోతే గురువారం పుట్టిన వాళ్ళు సాయంకాలం ప్రదోషకాలం అంటుంది 5:30 నుంచి 6:30 వరకు. ఈ ప్రదోషకాలంలో శివాలయంలో శివార్చన చేయించడం కానీ, శివాభిషేకం చేయించడం కానీ చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళకి. చాలామంది ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. గురువారం పుట్టిన వాళ్ళు అదృష్టం అయినప్పటికీ కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. సో ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు గురువారం పూట సాయంకాలం శివాలయానికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం వల్ల చాలా బాగుంటుంది. చాలామంది గురువారం పుట్టిన వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇబ్బందులు, తర్వాత కాళ్ళ నొప్పులు, కొంతమంది బ్యాక్ పెయిన్, కొంతమంది నెక్ పెయిన్స్, చాలామందికి అనారోగ్య సమస్యలు ఎక్కువ గురువారం పుట్టిన వాళ్ళకి ఉంటాయి. సో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే తొందరగా సాల్వ్ అవ్వదు వీళ్ళకి. జనరల్గా ప్రాబ్లం రాదు, ఒకటి వచ్చింది అంటే అది తొందరగా సాల్వ్ అవ్వదు. ఇది ఇబ్బందికరమైన చాలా ఇబ్బందిగా పరిస్థితి. లోపల లోపల రోగం ముదిరి బయటకు వస్తుంది. అంటే వీళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే అది లోపల ముదిరే వరకు వీళ్ళు బయటికి కనబడదు. సో ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చింది అనుకోండి, ఆ క్యాన్సర్ బాగా ముదిరే వరకు బయటికి రాదు. అది గురువారం పుట్టిన వాళ్ళకి ఇది కూడా ఉంది, ఈ ప్రాబ్లం కూడా ఉంది. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం లోపల ఫుల్గా ఫామ్ అయ్యి దానికి ఇంకా మందు లేదన్నట్టుగా బయటకు వస్తుంది. అలాంటి ఇబ్బందులు పడే వాళ్ళకి అవకాశం ఉంది ఈ గురువారం పుట్టిన వాళ్ళకి. సో జాగ్రత్తగా ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోవాలంటే ఏం చేయాలంటే బయట ఫుడ్ తినకుండా ఉండాలి ఎక్కువ వీళ్ళు. ఎక్కువ ఇంట్లో ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్, ఇంట్లో చేసుకుని ఆహారం తీసుకోవడం, ఆయిల్ ఫుడ్స్ తినకుండా ఉండడం. బయట ఎక్కడ పడితే అక్కడ వేయించిన ఆయిల్ ఫుడ్స్ ఇప్పుడు మిర్చీలని, బజ్జీలని, పునుగులను తింటుంటారు. అలాంటివి అసలు గురువారం పుట్టిన వాళ్ళు తినకూడదు. తినడం వల్ల వీళ్ళకి ఎక్కువ సమస్యలు వస్తాయి తొందరగా. అంటే ఎవరికి రాని సమస్యలు వీళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి. వీళ్ళకి రావడం వల్ల ఏంటంటే అది ఎప్పుడు కొన్ని వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకని చేయకూడదు.
గురువారం పుట్టిన వాళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిదంటారు? దత్తాత్రేయ స్వామిని చక్కగా ఆరాధించడం వల్ల చాలామంది గురువారం పుట్టిన వాళ్ళకి విద్యలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. సో విద్యలో ఎవరైతే ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు దత్తాత్రేయ స్వామిని కొలవాలి. ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే ఉన్నాయో, ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు శివారాధన సాయంకాలం ప్రదోషకాలంలో శివుడికి అభిషేకం చేయడం, లేదా శివార్చన చేయించుకోవడం, లేదా శివాలయంలో దర్శనం చేసి శివుని దర్శనం చేసుకుని శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం, ఇవి చేయాలి ఆర్థిక ఇబ్బందుల వాళ్ళు. వివాహం కాని వాళ్ళు, వివాహం అవ్వాలనుకునే వాళ్ళు సో అమ్మవారి గుళ్ళో 9 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి చీర సారే అంటే మన సుమంగళి ద్రవ్యాలు కదా అవన్నీ సమర్పించడం వల్ల వివాహం అవుతుంది. ఓకే. ముఖ్యంగా కొంతమంది కొన్ని క్షేత్రాలను దర్శిస్తే మంచిది అని అనుకుంటారు కాబట్టి, ఈ గురువారం పుట్టిన వాళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే మంచిదో తెలియచేస్తారు కాబట్టి, ఏ క్షేత్రాన్ని దర్శిస్తే మంచిదంటారు? అన్ని క్షేత్రాలు దర్శించుకోవచ్చు నాన్న. ఈ క్షేత్రం ఆ క్షేత్రం అని కాదు. గురువారం పుట్టిన వాళ్ళకి అన్ని క్షేత్రాలు అంటే శివక్షేత్రాలు, విష్ణు క్షేత్రాలు అంటే శైవ తిరుపతి, క్షేత్రాలు. తిరుపతి, తర్వాత అరుణాచలం ఇలాంటి ప్రదక్షిణాలు వెళ్ళడం వల్ల, అక్కడ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల వీళ్ళు ఎక్కువ ఏ పని ఏంటంటే తిరుపతి వెళ్తే నడిచి వెళ్ళడం వీళ్ళకి కలిసి వస్తుంది.